నీ ఆత్మ నాకు తోడై ఉన్నాడో అనే నిశ్చయత ఎవరిలో ఉంటుందో వాళ్ళకి అశాంతి ఉండదు, ఆవేదన ఉండదు, కలత ఉండదు, కృంగుబాటు ఉండదు, నిరుత్సాహం ఉండదు. ఒకవేళ వచ్చిన ఊరు కూడా ఆయన లే నువ్వు ఊరికి కృంగిపోతావు లే, నేను పాపం చేశాను, నేను పనికిరాను, నేను అనార్హుడిని, నేను ఆధారం ఎవడు చెప్పాళ్ళి ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి సరి చేసుకోపో. తప్పిపోయిన కుమారుడు పందుల తోటిలో ఉన్నాడా, తండ్రి దగ్గరికి పోయాడా? నేను తేడానే అయినా నా తండ్రి ప్రేమను బట్టి నన్ను క్షమిస్తాడు అనుకొని పోయాడు. క్షమాపణ పొంది పూర్వపు స్థితి కంటే గొప్ప స్థితి పొందాడు. నువ్వేవుడు నాయన పందుల తోటిలో నేను కూర్చుంటానట, లే చల్ నడు అంటాడు. కృంగిన వేళలో అది మరి ఇంక ఆగుతారు మీరు? ఈ రకంగా ఆదరణకర్త గురించి చెబితే పరిశుద్ధాత్మని గురించి ఎన్ని సంగతులు ఉన్నాయో. సరే, మెట్టుకి ఈరోజు మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఆయన ఒకడు మీతో కూడా ఉన్నాడనేది మీరు నమ్మాలి. కాస్త గట్టిగానే నమ్మాలి. అది